నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. అయ్యా, ఉగాది ఉత్సవాల సందర్భంలో ఇక్కడ చెడుగుడు పోటీ జరగబోతోంది. ఇది మన గ్రామాధికారి భూషయ్య గారి జట్టు. ఇదంతే గండభేరుండ జట్టు. దీంతో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. మా జట్టు ఉంది. ఏ జట్టు పేరు? గజిబిడి. గజిబిడి జట్టు. ఇది ఉడుం పట్టు జట్టు. రాజా, భూషయ్య జట్టు సంగతి నీకు తెలుసు. అందరూ మెలికలు తిరిగిన ఆటగాళ్ళు. వాళ్ళతో పోటీ పడి అవమానం పాలవు. మాది రావదండు జట్టు. గోదావరి దిగమనండి, అప్పుడు తెలుస్తుంది. మన పేరు తెలుపాలి. గెలిచారా ఒక్కొక్కరికి 100 వరహాలు. వదలట్టండి. కొత్త
30 తిప్పలు పెట్టేస్తున్నాడు. దొరికినట్టు దొరికి తాడిపోతున్నాడే. వీడిని అట్టాగే పట్టు తెలిసిందే. అసలు ఇక్కడే ఎక్కడ ఎక్కుంటాడా? వచ్చారా? మీ అమ్మాయి భలే అందంగా ఉంది. ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చింది మామ. ఏం చేస్తున్నావు? కనపట్టలేదు. ఇక్కడ స్నానం చేస్తున్నా, తొట్టిస్తున్నాను. మామయ్య స్నానం అయిపోయింది, భోజనం కూడా ఇక్కడే సిద్ధం చెప్పు. వీడు పిచ్చేలా ఉన్నాడమ్మా. ఇక్కడ నుంచి నువ్వు పోతావా లేకపోతే తన్నే తీసేసి అవతల పారేమన్నావా? వద్దు నాన్న, పాపం చలితో వణికిపోతున్నాడు. ఏం చేయమన్నావమ్మా? వాడిని కాదించుకోమంటావా? చిచి నువ్వెందుకు కిరికిరుందిగా. ఎన్ని వేలుకుంటుందా నీకు? పోయి నుంచి రామ్మా పోదాం. చలి చలి పాప అలా పెరటి నుంచి ఇది బాగా తడిసిపోయారు, జలుబు చేస్తుంది, బట్టలు మార్చుకోండి. అమ్మా సుబ్బులు, మీ పేరు సుబ్బులా? అబ్బా ఎంత అందమైన పేరు. ఎవరు పెట్టారు? మీ అమ్మ మీ నాన్న? అబ్బా నాకు నచ్చిన పేరే పెట్టారు. వస్తున్నా నాన్న. సుబ్బులు ఆకలి వేస్తోంది, ఏమైనా వడ్డించాక పిలుస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న చూస్తే. మీ నాన్న పేరేం పేరు? సన్నాసయ్య. సన్నాస? వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది. సంసార లక్షణాలు ఎక్కడ కనపక్కలేంది. అమ్మా సుబ్బులు అరుస్తున్నాడు. చవట సన్యాసి. అదే అమ్మా అదే. ఏం లేదు నాన్న, దోమలు. దోమలా? దేశంలో అయ్యే ఎక్కువగా ఉన్నాయి దోమలు. అమ్మా పూరీలే తల్లి, నా తల్లి నా తల్లి తల్లి. కూరయ్యమ్మా కూర పక్కనే ఆ పక్కనే. నా తల్లి నా తల్లి తల్లి. ఏంటి పూరీ లేదేమ్మా? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? బాగానే ఉంది. 4 పూరీలు బాగా. నా తల్లి తల్లి నా తల్లి. కూరేనా కూర? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? నా తల్లి. ఆ మధ్యది భయ్యమ్మా, ఆ మధ్యది. నా తల్లి నా తల్లి. పూరి వేయి తల్లి, పూరి వేయి తల్లి. ఇదేదో మాయ కింద ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కడత ఉండి తల్లి. అదేమిటి నాన్న, నేను వేస్తూనే ఉన్నా, నువ్వు తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నానా? అమ్మా నా తల్లి నా తల్లి 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 నా తల్లి. ఇదేమిటమ్మా కంచంలో నీళ్లు? చెయ్యి కడుక్కున్నావుగా నాన్న? నేను చెయ్యి కడుక్కున్నానా? ఇదమ్మా ఎంగిలి చెయ్యి. ఏదో పరాగ్గా కంచంలో పారబోసింది, కడుక్కో. ఏదో రోజు రోజుకి నాకు మతిపోతున్నట్టుందమ్మా. మతిపోతు నా బుర్రకి తరడింది. అయ్యో నా తల్లి ఏదో మాయకుంది. అమ్మా
చుట్టేదమ్మా సుబ్బమ్మ. నాకేం తెలుసు నాన్న. నువ్వుట్రా ఈ నువ్వుట్రా కంచగాది నిన్ను పాటు పెడతా. నాన్న వద్దు నాన్న, పట్టక నాన్న పాపం. అయ్యుండి ఆయాసంగా ఉంది ఎవరిదేగా నువ్వు అడిగివా. రాధా ఏమైనాడు? రాజా సంగతి తర్వాత ముందు కంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఎవరన్నయ్యా? ఎవరేమిటి నీ మొహం? నాకు కాబోయే కిరికిరి. మా నాన్నడి? మీ నాన్న అలా వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత చెప్తాను కానీ ఈ అమ్మాయి నా చెల్లాయి కొన్నాళ్ల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి. ఇందులో ఏం కిరికిరి లేదులే. అలాగే రామ్మా. వెళ్ళు. అప్పుడే కిరికిరా? అమ్మాయి సుబ్బులు సుబ్బులు వాడు ఎక్కడా దొరకలేదమ్మా. ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు గోప అనిపించు. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది. పేరు రాధ. అలాగా అమ్మా, నేను దివాణాలు పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగదారికి మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న. ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా? మన రాజా. నీకు నిజంగా మతిపోయింది. నాకు మతిపోయిందా? చచ్చా, నేను నిజం చెప్పానుకో నీకు మతిపోతుంది. ఆ పట్టాభిషేకం నా 2 కళ్ళతో నేను చూశాను. రాజా సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ టీవీ, ఆ దర్జా, అబ్బా అబ్బా వర్ణించడానికి ఈ 4 ఒకటి చాలు. నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నన్ను ఎప్పుడు నమ్మవు. నేను పొరపాటు పడ్డానా? ఒక కంచంలో తిరిగి ఒక కంచంలో పెరిగాం, ఒక మంచంలో పెరిగాం. నా రాజా నేను గుర్తుపట్టాలనుకుంటావా? ఇదిగో సరే, సాయంత్రం సుబ్బులు నేను సుబ్బులు నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం. అక్కడ చూద్దు కానీ. ఏం సుబ్బులు? నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లు. ఏమిటా పాడు మాటలు? ఎవరు మీరు? నీ పాదదాసు. నిన్ను చూచి ఒక్క ఉరుకున వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు. అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు? అబ్బా, వెలుగుడ్లా పెట్టేశావరా. నీకెంత బలం ఉందిరా? నా బలం సంగతి నీకేం తెలుసు? రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, నన్నే పరీక్షిస్తున్నావా? అయితే చూ. ఎవరా నువ్వు? ఆ పిల్లకరా? ఏమిటది? మీ చెల్లెకి దయ్యం పట్టింది. ఏంటి? నాకు దయ్యం పట్టిందా? ఏమిటమ్మా, నీకు నిజంగా కిరికిరి పట్టిందా? ఏమిటి? అడుగు, ఆ సంగతి అతగాడిని అడుగు. ఏమిటయ్యా కిరికిరి? ఏముంది? వడ్ల గింజలో బియ్యపు గింజ. అమ్మాయిని రెచ్చగొట్టాడు, రెమ్మొచ్చుకుని వెంటబడింది. అదా మధ్యలో నన్ను రేవు పట్టేసమ్మా రాదా? ఇదిగో అన్నయ్య, ఇప్పుడే చెప్పేస్తున్నాను. బావ నాతో మోట సత్తా ఆడాడు. చూడు ఏం చేస్తాను. మధ్యలో నేను తప్పున్నాను. ఇదిగో లంకణాలు, ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి. అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దామా? బాబు బాబు, ఏమిటి? నా పొడుండా బాబు.
వెళ్ళాలి తొందరగా భోజనం ఎవరికి? వెళ్ళాలి. అవునవును అక్కడ ఉంది కానీ ఇంకో కిరికిరి. అబ్బా! మోటు మీద ఇంకా గట్టిగా బిగిస్తావేరా నొప్పి పెట్టిందా బాబు? రే కొండయ్య, ఇది తుపాకీ దెబ్బని ఎక్కడైనా చెప్పగలవు, జాగ్రత్త. ఆ చెప్తానా, అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు. ఏం లాభంరా, బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది. ఆ రాజాగారి రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా? చేతికి తగిలింది, అదే గుండెకి తగిలి ఉంటే. అయ్యా కనకయ్య వస్తున్నాడు. నమస్కారం బాబు. రా కనకయ్య, ఇవాళ ఒక పెద్ద ఘటన గడిచింది. మా ఆవిడ తాళి కట్టింది, లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు. అదేమిటి ముష్టి ఎదవా, మూల నష్టపు ఎదవా, నిజాలు మర్చిపోయిందా? వాడికి తోడు గుంటలక్కడ గుంపు ఒకటి. ఎవరయ్యా? దోపుడు తగలాయా? అమ్మా, ముఖానికి గుడ్డలు కప్పుకుంటే నేనా తడుస్తాను, పైగా తుపాకులతో వచ్చి పడ్డారు. దెబ్బతో నేను ముచ్చిపోయాను. దివాణం డబ్బుతో తుపడానికి వచ్చారు గాడిద కొడుకులు. వాళ్ళను చూసి జనం చల్లా చెదరై పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయ్యలు. ఇదిగా ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కానీ ఆంజనేయుల్లాగా ఎగిరి ఒక్క తాగుతాను. పొట్టలో ఒక్క పొట్టు, గోపు మీద ఒక్క గుంపు, నడి మీద ఒక్క తాపు, ప్రాణాలు తీసేస్తాను రా గాడిది కొడకల్లారా అన్నాను. ఆ దెబ్బతో బోటయ్య గారు అదే పరుగు అదే పరుగు అదే పరుగు, తిరిగి చూస్తే చిమ్మడితో నేను నిద్రపోయాను అంతే. ఇది ఇంతే. మంచి పని చేశావు, బుద్ధివంతుడు. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమగట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం, అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు విరదల్లరు.